అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఐపీఎస్ మరియు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర పర్యవేక్షణలో మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కళా వెంకటరమణ మరియు సిబ్బంది పక్కా సమాచారం మేరకు మదనపల్లి మండలం చీకలబైలు పంచాయతీ మదనపల్లి బెంగళూరు మెయిన్ రోడ్లో మార్రపల్లి గ్రామ సమీపంలో మెయిన్ రోడ్డు పక్కన శ్రీ వృద్ధేశ్వర స్వామి దేవాలయం దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో 4 ముద్దాయిలు 2 మోటార్ సైకిళ్లలో ప్రయాణిస్తూ గంజాయి తరలిస్తున్నారు. 3 ముద్దాయిలు పట్టుబడ్డారు. మరో వ్యక్తి పారిపోయాడని అన్నమయ్య జిల్లా ఎస్పీ తెలిపారు. గంజాయి అమౌంట్ టోటల్ ఇది కాస్ట్ వర్త్ వచ్చి 6,30,000 ఈచ్ కేజీ ఆఫ్ గాంజా అరౌండ్ 30,000 కేజీస్కి 30,000 రూపీస్కి అమ్ముతున్నారు. అండ్ సెల్ ఫోన్స్ అండ్ బైక్స్ విలువ వచ్చి అరౌండ్ సుమారు 2 లక్షలు ఉంటుంది. ఇందులో 2 వ్యక్తుల మీద ఆల్రెడీ ఇంతకుముందు గాంజాయి కేసులు ఉన్నాయి. వాళ్ళు ఇంతకుముందు నుండి దీనిలోని ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యక్తులు. సో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది అండ్ ఇందులో మనకి పట్టుబడడం జరిగింది. ఈ క్రమంలో లాస్ట్ 1 వీక్లో మనం 27 కేజెస్ ఆఫ్ గాంజాని పట్టుకోవడం జరిగింది. క్యూములేటివ్గా 4 to 5 కేసెస్ పెట్టి 10 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి లాస్ట్ 1 వీక్లో. ఇదంతా కూడా మదనపల్లి ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్లోని జరుగుతున్న గంజాయి స్మగ్లర్స్, పెడ్లర్స్ అండ్ మెయిన్ కింగ్ పిన్స్ని ఇందులో పెట్టడం జరిగింది. అండ్ 20 మంది మనకి సుమారుగా కన్జ్యూమర్స్ని కూడాను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కొద్దిగా మైనర్స్, కొంతమంది అరౌండ్ 20s and 25 ఏజ్ కేటగిరీలో ఉన్న వ్యక్తులు. వాళ్ళందరినీ కూడా చిత్తూరు డిఅడిక్షన్ సెంటర్కి పంపించడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి ఈ గంజాయికి దూరంగా పిల్లల్ని ఉంచడం అండ్ వాళ్ళ రిలేటివ్స్ని దూరం పెట్టడానికి మేము ఆల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ చెప్పబోయేది, గంజాయికి దూరంగా ఉండండి. గంజాయి బారిన పడితే మీ జీవితాలు భవిష్యత్తులో మీకు దూరం అవుతాయి మరియు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎస్పెషలీ కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా మనం నమోదు చేస్తాం నెక్స్ట్. అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ ఆస్తులని కూడా జప్తు చేస్తాం. బట్ ప్రాసెస్ అవ్వలేదు. సో ఇప్పుడు దాన్ని కొద్దిగా ప్రాపర్గా అది ఫైల్ పుటప్ చేసి ఎన్డీపీఎస్లో మల్టిపుల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరి మీద కూడా పిట్ ఎన్డీపీఎస్